హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మమ్మూ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా మమ్మీ ఆవకాయ పచ్చడి తన స్టైల్లో ఎలా పెడుతుందో చూసేద్దాం. ముందుగానే ఈ మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంది. మామిడికాయలు కూడా బాగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంది. తర్వాత ఒక బేషన తీసుకొని ఆ ముక్కలకు ఎంతైతే కారం అవసరం ఉంటుందో అంత కారం వేసుకొని, దానికి రుచికి తగినంత సాల్ట్ వేసుకుంది. మనం ఈ ఆవకాయ పచ్చడిలో సాల్ట్ ఎంత ఎంత మోతాదులో ఉంటే అంత బాగుంటుంది. తక్కువ ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది. సరిగ్గా ఉంటేనే పచ్చడి అనేది చాలా రోజులు నిలువ ఉంటుంది. అట్లా వేసుకున్న ఉప్పు, కారం దాన్ని బాగా మిక్స్ చేసుకుంటుంది. ఉండలు లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే ఉప్పు అండ్ కారం బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మెంతి పౌడర్, మెంతులు కొంచెం దోరగా వేయించి పొడి చేసుకొని పెట్టుకుంది, దాన్ని యాడ్ చేస్తుంది. అలాగే జీరా పౌడర్, జీలకర్ర కూడా కొంచెం వేయించి పొడి చేసి జల్లెడ పట్టుకొని పెట్టుకుంది, దాన్ని కూడా యాడ్ చేసుకుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలను కూడా కొంచెం వేయించి పొడి చేసి జల్లెడ పట్టి దాన్ని కూడా యాడ్ చేసుకుంది. ఈ మసాలాలు, ఆ కారం, ఉప్పు మొత్తం అన్నీ ఈవెన్గా వచ్చేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఆ ముక్కలకు ఎంతైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందో అది యాడ్ చేసుకోవాలి. ఆ మసాలాలు, కారం అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మనం ఎంత బాగా అయితే కలుపుతామో అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇక్కడ విలేజ్ స్టైల్లో ఆయిల్ కాగబెట్టి చల్లార్చి దాన్ని ఈ పచ్చడిలోకి వాడతారు. కొంతమంది మామూలుగా దాంట్లో వెల్లిపాయలు కూడా వేసుకుంది మా మమ్మీ. చల్లారిన తర్వాత వేసుకుంది వెల్లిపాయలు వేసుకొని దాన్ని కూడా కలుపుకుంటుంది. ఇక్కడ విలేజెస్ స్టైల్లో చాలామంది ఆయిల్ చల్లార్చి వేసుకుంటారు. కొంతమంది పచ్చి ఆయిల్ పోస్తారు, పచ్చడి అంతా పచ్చి స్మెల్ వస్తుంది. అలాగే కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసి పోపు పెట్టుకుంది. ఆ పోపు మిశ్రమం కూడా చల్లారిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకుంది. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. పొడి లేకుండా మొత్తం ఆయిల్ ఉండేలా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనం ఈ పచ్చడికి ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ మొత్తం పైనకు వచ్చే విధంగా కలుపుతూ ఉండాలి. కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి కలుపుతూ ఉండాలి ఒక సైడ్ నుంచి. అలా కలుపుకున్న వాటిలోని మామిడికాయ ముక్కలు మార్నింగ్ కట్ చేసి ఆరబెట్టుకుంది. ఈ కాయలు ఎంత ఆరితే అంత టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి పెడితే ఆ ముక్క అనేది మెత్తబడిపోయి టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది పచ్చడిది. కొన్ని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అన్నీ ఒకటేసారి వేసుకోవడం వల్ల ఎక్కువ చేత్తోని కలపలేము. కొన్ని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈవెన్గా మసాలాలన్నీ స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు, కానీ మా మమ్మీ మాత్రం ఇలానే పెడుతుంది ఎప్పుడైనా.
మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. పచ్చి నూనె పోయడం వల్ల పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది. కాచి చల్లార్చిన ఆయిల్ పోయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా. టేస్ట్ బావుంటుంది కాచి చల్లార్చిన ఆయిల్. బాగా చల్లగా కావాలి. గోరువెచ్చగా కూడా ఉండకూడదు ఆయిల్. గోరువెచ్చగా ఉన్న ఆయిల్ పోస్తే ఏందంటే మసాలాలు వేసాం కదా! అవి మసాలా అంతా బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. అందుకని కాచి మొత్తం చల్లగా అయిన ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి పచ్చడికి. కొన్ని కొన్ని ఏసుకుంటూ మా మమ్మీ కలుపుతూ ఉంది. ఈవెన్‌గా మసాలాలన్నీ దానికి స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి. మనం ఈ పచ్చడికి ఎంత బాగా కలిపితే అంత టేస్టు బావుంటుంది. ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుతూ ఉంది మా మమ్మీ. స్ప్రెడ్ అవుతూ అన్నీ స్ప్రెడ్ అయ్యే విధంగా కలపాలి. ఆయిల్ మొత్తం పైనకు తేలే విధంగా కలుపుతూ ఉండాలి. ముక్కలకి మొత్తం మసాలా మిక్చర్ అంతా పట్టాలి. అంతా కలిసేటట్టు కలుపుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ చాలా వస్తుంది. ఈవెన్‌గా కలుపుకుంటూ రావాలి ఒకేసారి కాకుండా. చూసారా ఆయిల్ మొత్తం పైనకి కొంచెంగా ఎట్లా వస్తుందో పైనకి, అట్లా పైనకి వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా వస్తది ఆయిల్. మనం ఎంత మిక్స్ చేస్తూ ఉంటే అంత ఆయిల్ అనేది పైనకి వస్తూ ఉంటది. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉంటే ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది మసాలాలో అంతా. కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి మిక్స్ చేస్తూ ఉండాలి ఈవెన్‌గా. కొంచెం తీసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తూ. ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. మనం ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అంతా పైకి రావాలి. లైట్‌గా కొంచెం ఒకటేసారి రాదు. 3 డేస్‌కి అట్లా ఫ్లోట్ అవుతుంది ఆయిల్ పైనకి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బకెట్ అయినా సరే, లేదంటే కూజా టైప్ ఉంటాయి కదా! వాటిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూసారా ఆయిల్ అంతా ఎలా తేలిందో పైనకి. ఇట్లా తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈవెన్‌గా మొత్తం కలుపుతూ ఉండాలి. ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ కూడా. అట్లా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిన మసాలాతోని స్ప్రెడ్ అయిన ముక్కల్ని ఆ బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ బకెట్లో కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక దిక్కు ఎక్కువ, ఒక దిక్కు తక్కువ కాకుండా సమపాలలో వేసుకుంటూ రావాలి. బకెట్‌లో వేసుకుంటూ రావాలి. కొంచెం తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఆ బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం కలుపుతూ ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది మా మమ్మీ. చూసారా ఇప్పుడే ఆయిల్ ఎంత బాగుందో. ఇంకా 3 డేస్‌కి తీసినప్పుడు ఇంకా ఆయిల్ పేరుకుంటుంది. ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తుంది మా మమ్మీ. ఆల్రెడీ బకెట్ నిండిపోయింది. మనం నిండుగా ఫుల్ చేస్తే అదేంటంటే ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యి కారే ఛాన్స్ ఉంది. అందుకే కొంచెం తక్కువకే ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టైట్‌గా లిడ్ వేసి పెట్టేసుకోవాలి బకెట్‌ని. ఇక్కడ మిగిలిన ఆవకాయలు ఉన్నాయి కదా! ఆ కూజాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఈ మామిడికాయ పీసెస్ అన్నీ బాగా ఈవెన్‌గా కలుపుకుంటూ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది.
ఇక్కడ ఈ బకెట్ ఫుల్ అయిపోయింది. కూజాలో కూడా మొత్తం ఫిల్ చేయకూడదు. ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి వేడి వేడి అన్నం ఆవకాయ రెడీ అయిపోయింది. మా మమ్మీ చేతి ఆవకాయ రెడీ అయిపోయింది. చూడాలి టేస్ట్ ఎలా ఉందో. కోర్స్ మా మమ్మీ ఎప్పుడైనా బాగానే పెడుతుంది, కానీ ఈసారి టేస్ట్ ఎలా వచ్చిందో చూడాలి. వెయిటింగ్. మా డాడీ అండ్ నేను మా మమ్మీ వెయిట్ చేస్తున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఫైనల్గా రెడీ అయిపోయింది మన ఆవకాయ. టేస్ట్ చూడడానికి ఫైనల్గా రెడీ అయిపోయింది మా అమ్మ చేతి ఆవకాయ.